ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ లోని టాప్ హీరోయిన్స్ నార్త్ ఆడియన్స్ కు నచ్చడం లేదు. కథల ఎంపికలో తడబడుతున్నారా లేదంటే అదృష్టం కలిసి రావడం లేదో గానీ ఇక్కడ ఎన్నో సూపర్ హిట్స్ ఈజీగా కొట్టేస్తున్నారు. కానీ హిందీలో హిట్ కొట్టడం గగనమైపోతోంది. ఓ టాలెంటెడ్ హీరోయిన్ ఎన్నో ఆశలతో బాలీవుడ్ లోకి అడుగు పెడితే ఫ్లాపే ఎదురైంది. ఆ అమ్మడెవరో ఒకసారి చూద్దాం. గతంలో సౌత్ నుంచి వెళ్లిన చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ లో చక్రం తిప్పారు. శ్రీదేవి, జయప్రద ఇంట గెలిచి రచ్చ గెలిచారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ సౌత్ లోనే సత్తా చాటుతున్నారు. దీపికా పదుకునే, ఆలియా భట్ వంటి మంచి పర్ఫార్మర్స్, గ్లామర్ కూడా గుప్పిస్తారు. కానీ సాయి పల్లవి టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంది. ఈ యాక్టింగ్ కు అమీర్ ఖాన్ ఫిదా అయిపోయి కొడుకు జునైద్ ఖాన్ తో తీసిన ఏక్ దిన్ లో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నాడు. అయితే ఈ అమ్మడి డెబ్యూ బాలీవుడ్ మూవీ డిజాస్టర్ అయింది. మే 1న రిలీజ్ అయిన ఏక్ దిన్ 3 రోజుల్లో కనీసం 3 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అమీర్ ఖాన్ ప్రమోషన్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. సినిమాకు మొదటి రోజే డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. కాజల్ హిందీలో ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది. 12 ఏళ్ల క్రితమే కౌన్ హో గయానా మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సింగంలో అజయ్ దేవ్గన్తో నటించినా సక్సెస్ దక్కలేదు. అయితే అడపాదడపా ఆఫర్స్ మాత్రం అందుకుంటోంది. ప్రస్తుతం నటిస్తున్న ది ఇండియా స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉంది. రామాయణంలో మండోదరిగా నటిస్తోంది కాజల్. 27 ఏళ్ల సినిమా కెరీర్లో త్రిష ఒకే ఒక హిందీ మూవీ కట్టామీటా చేసింది. 2010లో అక్షయ్ కుమార్ తో జతకట్టిన కట్టామీటా ఫ్లాప్ అయ్యేసరికి మరోసారి బాలీవుడ్ మొహం చూడలేదు. తమిళ ఆఫర్సే నమ్ముకుంటూ ఇక్కడే టాప్ పొజిషన్ మెయింటైన్ చేస్తోంది త్రిష. పూజ హిందీలో ఏ సినిమా చేసినా ఫ్లాపే. మొహింజదారో వంటి గ్రాండ్ మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన హౌస్ఫుల్ 4 అంతంత మాత్రమే. రణ్వీర్ సింగ్ తో నటించిన సర్కస్, సల్మాన్ తో జతకట్టిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కూడా చేతులెత్తేశాయి. డిజాస్టర్స్ కు బ్రేక్ పడకుండా దేవాతో కంటిన్యూ చేసింది. పూజా హెగ్డేకు హిట్ లేదు అన్న పేరే గాని ఆఫర్స్ తగ్గడం లేదు. వరుణ్ ధావన్ తో జతకడుతున్న హిందీ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా ఐరన్ లెగ్ ముద్రను చెరిపివేసుకుంటుందేమో చూడాలి. ఇక తమన్నా, శ్రియా తమిళంలో టాప్ పొజిషన్ తో పోటీ పడలేకపోయినా ఆఫర్స్ దక్కించుకున్నారు. 1 హిట్స్ తో కెరీర్ నడిపేస్తున్నారు. తమన్నా, శ్రియాకు సౌత్ లో ఆఫర్స్ లేని టైంలో బాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంది.